మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కార్తీక్, కార్తీక్, ఏంటి కార్తీక్ ఇది? అయ్యో, కనీసం చేతికి గాయమైంది కూడా చూసుకోవా? ఈ గాయం నాకు కాలేదు. ఒకప్పుడు ఇలాగే నా భానుకి జరిగింది. అప్పుడు తను ఎంత బాధపడి ఉంటుందో కదా. ఆ బాధ నాకు తెలియాలంటే నేను కూడా ఇలా గాయం చేసుకోవాలి కదా. కార్తీక్, భాను మీద అభిమానాన్ని చూపించు, తప్పులేదు. కానీ తను పడిన ప్రతి బాధని నువ్వు భరించాలి అనుకోవటం మాత్రం పొరపాటే అవుతుంది. ఎవరైనా బాధపడుతుంటే తట్టుకోవటం కష్టంగా ఉంటుంది. అందుకే బాధని పంచుకోవాలి అంటారు. దానర్థం బాధకి ఓదార్పు ఉండాలని, అంతేకాని అదే బాధని మనం తెచ్చుకోవాలని కాదు. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి. మేడం, ఇదిగోండి. తగ్గిపోతుంది కార్తీక్, ఇంకెలాంటి బాధ ఉండదు. బాధ శరీరానికైతే మందు పనిచేస్తుంది, మనసుకైతే ఏ మందు ఉండదు. ఇది గాయం అని నువ్వు అనుకుంటున్నావు, ఒకప్పటి జ్ఞాపకం అని నేను అనుకుంటున్నాను. అందుకే నీకు బాధ కనిపించింది, నాకు భాను కనిపించింది. చెప్పండి. అజయ్ గారి మదర్ తన కొడుకుని చుట్టానికి వచ్చారు. ఓకే, రండి. నాన్న అజయ్, ఏమైందిరా? నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా? ఎలా ఉండేవాడివిరా నాన్న? పులలెక్కి ఉండేవాడివి. అలాంటిది నేను ఇలా మంచం మీద ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదురా.
నా కొడుకు ఎప్పుడూ బాగుండాలని, ఆడు సంతోషంగా ఉండాలని, పెళ్ళయి పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని ఇలా ఎన్నో కోరుకున్నాను. కానీ నా కళ్ళ ముందే నువ్వెలా ఉండిపోయావేంట్రా? ఈ పరిస్థితి కల్లో కూడా ఊహించుకోలేదు నాన్న. ఈ అమ్మ మనసు ఏమైపోతుందిరా? నేను ఇలా చూస్తూ ఉంటే నా గుండె బద్దలైపోతుంది. మాట్లాడు నాన్న. అమ్మా అని పిలువు. నీకేం కావాలో అడుగు. ఈ తల్లి నిన్ను చూడ్డానికి వచ్చింది నాన్న. నీకేం కావాలన్నా చేయడానికి వచ్చింది నాన్న. మాట్లాడు నాన్న. చూడమ్మా, నువ్వు చెప్పే బాధ తనకు అర్థమవుతుంది, కానీ తన బాధ నీతో చెప్పుకోలేడు. కాళ్ళు చేతులు కూడా కదపలేడమ్మా. ఒక విధంగా చెప్పాలంటే తను ప్రాణంతో ఉన్న బొమ్మలాంటివాడు. మన మాట అతని మనసుకు చేరుతుంది, కానీ తన నుంచి ఏ రియాక్షన్ ఉండదు. డాక్టర్ గారు. అయ్యో అయ్యో, లే అమ్మా లే. ఏంటిదమ్మా, ఏం చేస్తున్నావు? డాక్టర్ గారు, మిమ్మల్ని కనిపించే దేవుళ్ళు అంటారు. ప్రాణాల మీదకొచ్చినప్పుడు ఆ ప్రాణాల్ని కాపాడేవాళ్ళు మీరు. ఎలాంటి మనిషినైనా లేచి నడిపించే కారణ జన్మలు మీరు. నా జన్మంతా మీకు రుణపడి ఉంటాను. నా కొడుకుని మాత్రం నేను ఇలా చూడలేకపోతున్నాను. వాడు బాగుపడేలా చెయ్యండి. మీరే నా కొడుకుని కాపాడాలి డాక్టర్. చూడమ్మా, ఒక తల్లిగా నీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలాంటి పరిస్థితిలో ఉన్న పేషెంట్ కోలుకోవాలంటే ఎంత టైం పడుతుందో ఎవరూ ఏమీ చెప్పలేము. అంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవమ్మా, నీకిచ్చిన టైం అయిపోయింది, మనం వెళ్ళాలి. డాక్టర్ గారు, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమ్మా. రాదేవమ్మా. లాయర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను వెంటనే బయటికి రావాలి. నా కొడుకుని చూసుకోవాలి. వాడు పురటి పిల్లాడిగా ఉన్నప్పుడు నీళ్లు పోసి పాలిచ్చి బువ్వ తినిపించి నడక నేర్పించి పెంచాను. మళ్ళీ ఎన్నాళ్ల తర్వాత వాణ్ణి పసిపాపలా చూసుకోవాలి. అమ్మగా నేను వాడి దగ్గరే ఉండాలి అంటే నేను బయటికి రావాలి. అది ఎలా జరుగుతుందో నాకు తెలీదు, కానీ మీరే నన్ను బయటికి తీసుకురావాలి. అలాగే మేడం.